అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలోకి పుణ్యస్నానానికి దిగిన 5 యువకులు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంపులో గోదావరిలోకి 11 మంది యువకులు ఈతకు దిగారు. వారిలో 5 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారిలో తిరుమల శెట్టి పవన్, దుర్గా ప్రసాద్, పవన్, ఆకాష్, పడాల సాయిగా గుర్తించారు పోలీసులు. గల్లంతైన వారి కోసం నదిలో గాలిస్తున్నారు. లోతు ప్రవాహం అంచనా వేయకుండా నదీ స్నానం చేయడంతోనే గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పండుగ పూట కడుపు కోత మిగిల్చావా శివయ్య అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెడుతుంటే చూసే వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానానికి దిగిన 5 యువకులు గల్లంతైనారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇసుక ర్యాంపులో మొత్తం 11 మంది యువకులు దిగారు. వీరిలో 5 గల్లంతైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి స్థాయి వివరాలు వెల్లడించాల్సింది. ప్రస్తుతం ఆచూకీ గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఇంకా పూర్తి స్థాయి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. పండుగ వేళ ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గల్లంతైన వారి కుటుంబ సభ్యులు రోదన నిన్నటితోంది. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి వేళ పుణ్యస్నానాలకు గోదావరిలోకి దిగిన 5 యువకులు గల్లంతయ్యారు. మొత్తం 11 మంది స్నానానికి దిగారు. అయితే వారిలో 5 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి కోసం ప్రస్తుతం గజ ఈతగాలతో పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పండుగ పూట తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎట్లాంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? రైట్. పండుగ పూట గోదావరిలోకి దిగిన 5 యువకులు గల్లంతయ్యారు. తాడిపూడిలో శివరాత్రి రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో తిరుమల శెట్టి పవన్, దుర్గా ప్రసాద్, పవన్, ఆకాష్, పడాల సాయిగా పోలీసులు గుర్తించారు. వారి కోసం నదిలో గజ ఈతగాలతో గాలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. బోట్లు వేసుకొని పూర్తి స్థాయిలో గాలింపు చర్యలైతే కొనసాగిస్తున్నారు. లోతు ప్రవాహం అంచనా వేయకుండా నదీ స్నానం చేయడంతోనే గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పండగ పూట పుణ్యస్నానానికి వెళ్తే కడుపు కోత మిగిల్చావా శివయ్య అంటూ దేవుడిని వేడుకుంటూ వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతుంటే చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడి వద్ద ఇసుక ర్యాంప్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 11 మంది స్నానానికి దిగారు, ఈతకు దిగారు. వారిలో 5 యువకులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ఆ గల్లంతైన వారి కోసం అయితే పూర్తి స్థాయి సహాయక చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. గజ ఈతగాల సహాయంతో పాటు బోట్ల సహాయంతో స్థానికుల సహాయంతో ఆ ప్రాంతానంతా గాలిస్తున్నారు. లోతు ఎక్కువగా ఉండడం, అలాగే ప్రవాహం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని అంచనా వేయలేదు. ఆ యువకులంతా కూడా దీన్ని అంచనా వేయకుండా నదిలో శివరాత్రి కావడంతో పుణ్యస్నానానికి దిగారు. అయితే ఆ ప్రవాహం ధాటికి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ గల్లంతైన వారు మరి ప్రవాహంలో కొట్టుకుపోయారా లేదా స్థానికంగా ఎక్కడైనా లోపంలో అంటే నదీ గర్భంలో ఎక్కడైనా చిక్కుకున్నారా ఏంటనే విషయానికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇక నేర్పర్లైనటువంటి గజ ఈతగాలను ప్రస్తుతం రంగంలోకి దింపి వారందరినీ కూడా గాలించే పనిలో చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే రెస్క్యూ కొనసాగుతుంది. గల్లంతైన వారిలో తిరుమల శెట్టి పవన్, దుర్గా ప్రసాద్, పవన్, ఆకాష్, పడాల సాయిగా పోలీసులు గుర్తించారు. మీరు చూస్తున్న దృశ్యాలు తాడిపూడి ఇసుక ర్యాంప్ దగ్గర చోటు చేసుకుంది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. గజ ఈతగాళ్ళు
దిగుతున్నారు. గల్లంతైన యువకుల కోసం వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. చాలా లోతుగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. గోదావరి అక్కడ సముద్రంలో ఇక దాదాపుగా కలిసే ప్రాంతం అని చెప్పవచ్చు. దగ్గరగానే ఉంటుంది. తాడిపూడి ఇసుక ర్యాంప్ దగ్గర అది. అక్కడ ప్రవాహం కూడా చాలా వేగంగానే ఉంది. ఆ వేగం, ప్రవాహాన్ని అలాగే ఆ లోతును అంచనా వేయలేకపోయారు. బహుశా ఆ యువకుల్లో 11 మందిలో ఈ 5గురికి ఈత రాదేమో అనుకుంటున్నారు. అలాగే ఈత వచ్చినప్పటికి కూడా ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే లోతు కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక స్నానానికి దిగిన వాళ్ళంతా కూడా కొట్టుకొని పోయారని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళంతా గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి కోసం ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ప్రకాష్ జైన్ అయ్యారు. ప్రకాష్, తాడిపూడి ఇసుక ర్యాంప్ దగ్గర దాదాపు 5గురు యువకులు గల్లంతయ్యారు. చాలా విషాదకర ఘటన. పండుగ పూట వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పాలి. ప్రస్తుతం ఆ గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ఎలాంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? రామ్దాస్, ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద అయితే ఈ యొక్క ఇసుక ర్యాంపుల వద్ద అయితే గోదావరి స్నానానికి దిగినటువంటి 5గురు యువకులు అయితే గల్లంతయ్యారు. అందులో 11 మంది వరకు స్నానాలు ఆచరించేందుకు ఈ రోజు తెల్లవారుజామున వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇసుక ర్యాంపులు ఎక్కువగా లోతున్న ప్రాంతంలో మరొక 5గురు యువకులు అయితే దిగారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే 5గురు కూడా గల్లంతవి. ప్రస్తుతం అయితే 3 మృతమైన దేహాలు అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అందులో గల్లంతైన వారు చూసుకుంటే తిరుమల శెట్టి పవన్ తో పాటు అలాగే పడాల దుర్గా ప్రసాద్, అరిశెట్టి పవన్ తో పాటు గొర్రెల ఆకాశ్, పడాల సాయిగా గుర్తించారు మొత్తం అందరూ కూడా. ఇందులో అయితే 2 మృతదేహాలు ఇప్పటి వరకు కూడా 3 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అందులో తిరుమల శెట్టి పవన్ తో పాటు పడాల సాయి, పడాల దుర్గా సాయి సాధువుగా అయితే ప్రస్తుతం అయితే 3 మృతదేహాలు అయితే ఈ యొక్క గజేతగాళ్లు అలాగే పోలీసు బృందాలు కూడా అక్కడ చేరుకుని ఓటుల పడవల సహాయంతో వాటిని అయితే మృతదేహాలు అయితే ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హృదయ విదార ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నీరు మిన్నూరుగా వెలిపిస్తున్నారు. యువకులు కుమారులు చేతికి అందొచ్చినటువంటి యువకులు ఈ విధంగా ఈ గోదావరి శివరాత్రి స్నానాలు ఆచరించేందుకు వచ్చి ఈ విధంగా మృత్యువాత పడడంతోనే కన్నీరు మిన్నూరుగా విలిపిస్తున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు రోదన అక్కడ పరుగునైతే కంటతడి పెట్టించిందని చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా స్నానానికి వెళ్ళి వస్తానని అమ్మ చెప్పి ఈ విధంగా స్నానానికి వెళ్ళి వచ్చి దూరం అవి సాక్షాత్తు ఆ శివుని సంతకే చేరాలంటూ కన్నీరు మున్నీరుగా విలిపించడంతో ప్రస్తుతం పోలీసులు అక్కడంతా కూడా మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ప్రధానంగా వాటిపై ఇప్పుడు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా చేరుకున్నారు. అక్కడ చేరుకుని మరిన్ని 2 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. వీరంతా కూడా ఒక సామాన్య కూలీలు సంబంధించినటువంటి ఒక రైతు కుటుంబానికి చెందిన వారు. అందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా కావడంతో మొత్తం ఆ యొక్క గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయని చెప్పాలి. రామ్దాస్, రైట్. అయితే ఇక్కడ ప్రకాష్, ఇసుక ర్యాంపులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. చాలా లోతుగా తీస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తిని కాపాడబోయి ఒకరి వెనుక ఒకరు ఇలా 5గురు గల్లంతైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడ రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎట్లాంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? ఎంతమంది ఆచూకీ కనుగొనగలిగారు? ఇప్పటికే పోలీసు బృందాలతో పాటు ఫైర్ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. గజేతగాళ్లు అలాగే పడవ మత్స్యకారులు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ చేరుకుని వీళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే గోదావరి నదీ తీర ప్రాంతంలో ఎప్పుడు తరచూ కూడా ఇదివా స్నానానికి వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడడం తరచూ సరదాగా యువకులు ఈత సరదా కోసం వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడడం అనేక ఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. ఇసుక ర్యాంపులు ప్రధానంగా అనుమతులు లేని చోట కూడా ఈ అర్ధరాత్రి వేళల్లో ఈ యొక్క అధికారులు కళ్ళు కప్పి కొంతమంది అక్రమదారులు అయితే ఇటువంటి అక్రమ దందాకైతే తెరలేపుతుంటారు. ఆ కోణంలోనే అనుమతి లేని చోట ఇసుక తవ్వకాలు తవ్వడం చోట ఇటువంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి. ఓబులు ఏర్పడుతుంటాయి. ఎక్కువగా ఇసుకలు అయితే అక్కడ తీసిన నేపథ్యంలోనే అక్కడ ఇసుకల లోతు ఎంత అనేది తెలియదు. అక్కడ ప్రధానంగా రాత్రి సమయంలో ఇసుక ఈ విధంగా అక్రమ ఇసుక దందా చేపడుతుంటారు. అటువంటి ప్రాంతంగానే ఇది కూడా ప్రాంతం. అంటే గతంలో కోటుపల్లి కావచ్చు, ఈ యొక్క రావులపాలెం, ఈ యొక్క ఇసుక ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా నది గోదావరి
తీర ప్రాంతంలోనే ఉంటాయి. ఇటువంటి ప్రమాదాలు ఏర్పడు గతంలో ఎన్నోసార్లు జరుగుతున్నప్పటికీ అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా తాళ్ళపూడి దగ్గర జరిగినటువంటి ఇసుక ర్యాంపులో అక్కడ కూడా సమీపంలోనే ప్రభుత్వ సంబంధించినటువంటి ఇసుక ర్యాంప్ ఉంది. కానీ అనాథేజరీగా ఇటీవల ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుక తవ్వకాలు నిలిపివేసినటువంటి గతంలో కూడా చూస్తాం. కానీ ఇప్పుడు అక్రమంగా ఇసుక తవ్వకాలు తవ్విన ప్రాంతంలోనే ఈ విధంగా స్థానానికి వెళ్లి యువకులు మృత్యువాత పడ్డారనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా చిన్న ఏదే కూలీ నాలీ చేసుకున్నటువంటి కుటుంబాలు కావడంతో అందరూ కూడా చేతికి అందొచ్చి కుమారుడు ఈ విధంగా దూరం అవడంతో తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి రామ్దాస్. మరో 2 మృతదేహాలు అయితే లభ్యం కావాలి. వాటి కోసం అయితే పోలీసులు అయితే తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మృతులంతా కూడా తాడిపూడి గ్రామానికి చెందిన యువకులుగానే చెప్తున్నారు. 11 మంది ఇసుక ర్యాంపులో స్నానానికి దిగారు. వారిలో 6 ఒడ్డుపైకి వచ్చారు. మిగతా 5 గల్లంతైన పరిస్థితి. వారిలో ఒక్కరు నీళ్ళలో గల్లంతైతే ఆ నీళ్ళలో ఇరుక్కుపోతే అక్కడి నుంచి వారిని తీసేందుకు ఒకరు వెంట ఒకరు పూర్తిగా నీళ్ళలోకి దిగడం, అందరూ కూడా మునిగిపోవడం. ఇక ప్రవాహం కూడా వేగంగానే ఉంది, అలాగే లోతు కూడా ఎక్కువగా ఉంది. ఆ ఇసుక ర్యాంపులు కూడా చాలా లోతుగా తీస్తున్నారు. దీంతో అవి మృత్యుకుహరాలుగా మారుతున్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఆ ఇసుక ర్యాంపుల దగ్గర స్నానానికి దిగిన ఈ యువకులే గల్లంతైనట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 యువకులు గల్లంతయ్యారు. వారిలో తిరుమల శెట్టి పవన్, దుర్గా ప్రసాద్, పవన్, ఆకాష్, పడాల సాయిగా పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా కూడా తాడిపూడి గ్రామానికి చెందిన వారే కావడంతో స్థానికంగా విషాద చేయాలనుకునే ప్రస్తుతం వారి కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు, ఫైర్ ఫైటర్స్ తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో స్థానికంగా తాడిపూడి గ్రామంలో పండుగ పూట విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. 11 మంది ఎంతమంది అయితే నా 5 చచ్చిపోయారండి, మునిగిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వీళ్ళంతా? మా ఊరండి తాడిపూడి అండి. ఏం చేస్తుంటారు? మామూలుగానండి చదువుకుంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. 11 మంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.